ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ సోమవారము. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు దుష్ట కార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి, బాలుదేవతను పూజించిరి. తమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి చుట్టుపక్కలనున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. యావేను విడనాడి బాలు అష్టారోతులను సేవించిరి. యావే మహా ఉగ్రుడై తన ప్రజలను దోపిడీగాండ్ర వశము చేయగా వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువుల వశము చేయగా వారు ఇశ్రాయేలీయులను అనగద్రొక్కిరి. యావే తాను ముందుగా వక్కానించినట్లే ప్రతి యుద్ధమునందు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలిచి వారిని ముప్పు తిప్పలు పెట్టెను. అందుచే వారు మిగుల వగచిరి. యావే ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీగాండ్ర పీడ నుండి వారిని కాపాడెను. అయినా ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చేయక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞులకు బద్ధులైన పితరులు నడిచిన మార్గము నుండి వైదొలగిరి. వారు పూర్వుల సాంప్రదాయములను పాటింపలేదు. యావే ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తానును ఆ న్యాయాధిపతికి బాసటయ్యుండి అతడు జీవించినంత కాలము వరకు ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను. కాని ఆ న్యాయాధిపతి చనిపోవగానే ప్రజలు మరలా దుష్టకార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటే కూడా అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్యదైవములకు కైంకర్యము చేసిరి. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు చాలా కాలము వరకు తమ చెడు పనులను మానలేదు, మొండి పట్టును విడనాడలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. అంతట ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించెదవు? మంచివాడు ఒకడే. నిత్య జీవము పొంద గోరినచో దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏవి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరించకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకొకుము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతట అతడు యేసుతో, ఇవన్నీ ఆచరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. అతడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.